రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా హృదయాలను తెరవండి. ఓపెన్ అవర్ ఐస్ దట్ వి వుడ్ సీ వాట్ యు హ్యావ్ ఇంటెండెడ్ ఫర్ us to see in your word. Give us the spirit of wisdom and revelation in the knowledge of your son Jesus. Naina, speak through my lips and think through my mind. ఈ స్థలమంతటినీ కూడా ఉన్న ప్రతి ఒక్కరిని మీ ఆధీనము చేసుకున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. నాకు చాలా ఇష్టమైన పత్రిక రోమపత్రిక. రోమపత్రిక, హెబ్రీ పత్రిక కలిసి చదవాలి. ఆ రెండు కలిపి చదివితే యూ విల్ గెట్ ఎ గుడ్ రివల్యూషన్ ఆఫ్ ద రిడెంప్టివ్ రియాలిటీస్. రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు వారు చెల్లించిన వెల బట్టి, ఆయన శిలువ బలియాగమును బట్టి మనకు కలిగిన అనేకమైన బెనిఫిట్స్ అన్నీ కూడా రోమపత్రిక, హెబ్రీ పత్రికలో స్పష్టంగా కనిపిస్తాయి. మరో ముఖ్యంగా పత్రికలన్నింటిలో కూడా కనిపిస్తాయి. ఏ పత్రిక కూడా తీసేయటానికి లేదు. నాకు ఇష్టమైన పత్రిక ఎఫెసీ పత్రిక కూడా, అలాగే గలతీ పత్రిక కూడా, అలాగే కొలసీ పత్రిక, అలాగే తెసలోనికాయలు. అసలు హెబ్రీ పత్రికలో కొన్ని స్టేట్మెంట్స్ మనం చదివితే అసలు నమ్మశక్యముగా ఉండవు. ఆయన మీ దోషములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఎవరు చెప్తారు ఆ మాట? పాపములను లెక్కించగలిగిన దేవుడు, పాపమును తన కనులతో చూడలేని వాడు అంటున్నాడు, ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్. మీ దోషములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని. దట్స్ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే మనకు కలిగిన ఆశీర్వాదములలో అదొకటి. రోమపత్రిక అంతా కూడా క్రీస్తులో మనకున్న స్థానమును గురించి, మరి ముఖ్యంగా క్రీస్తు వలన ఉచితముగా నీతిమంతులముగా ఎలా తీర్చబడ్డాము, రైచియస్నెస్ గురించి, ద రైట్ స్టాండింగ్ విత్ గాడ్ రోమపత్రిక చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. సో నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సరిపోదు, కానీ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ వన్ పర్టిక్యులర్ థింగ్ దిస్ మార్నింగ్. 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, for I am not ashamed of the gospel. సో సువార్త అనగా గుడ్ న్యూస్. గాస్పుల్ మీన్స్ గుడ్ న్యూస్. సువార్త అంటే మరొక అర్థం ఏంటంటే దూరదేశం నుండి వచ్చిన వార్త, ఎ మెసేజ్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ కంట్రీ. ఒక దూరదేశం నుండి వచ్చిన వార్త అని కూడా ఒరిజినల్ భాషలో రాయబడింది. సో గాస్పుల్ మీన్స్ గుడ్ న్యూస్. వాట్ ఈస్ గుడ్ న్యూస్? సువార్త అనగా ఏంటి ఆ మంచి వార్త ఏంటంటే, నీవు ఇక మరణించాల్సిన అవసరం లేదు, నీకు నిత్య జీవం అనుగ్రహించబడింది, నీకు సంపూర్ణమైన విమోచన అనుగ్రహించబడింది. ఒకరోజున ఆయన తిరిగి వస్తాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయనను కన్నులారా చూస్తారు. యుగ యుగములో ఆయనతోనే మనము జీవించబోతూ ఉన్నాం. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారి యొక్క పాపములు కొట్టివేయబడుతున్నాయి. ఆయన పిల్లలగుటకు దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. సో దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. ఇదే సువార్త. సో సువార్త అంటే జనరల్గా మనం ఈ మాటను ఎక్కువ వాడుతుంటే సువార్త కోటాల్లోనే వాడతాం యూజువల్గా. నేను అంటాను, ప్రతిరోజు యూ నీడ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ ద గాస్పుల్, ద గుడ్ న్యూస్ విచ్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. సువార్త అనగా సిలువను గూర్చిన వార్త, ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములను గూర్చిన వార్త సువార్త. ఆయన మరణించాడు, భూస్థాపన చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. సో సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి. ఆ మాట మీరు పట్టుకోవాలి, నమ్ము ప్రతి వానికి. టు ఎవ్రీ వన్ హూ బిలీవ్స్. దట్స్ ద వర్డ్ దట్ ఐ వాంట్ టు టాక్ టుడే. టు ఎవ్రీ వన్ హూ బిలీవ్స్. నమ్ము ప్రతి వానికి. సువార్త నమ్మేవారు ఇక్కడ ఎవరైనా ఉంటే షో మీ యువర్ రైట్ హ్యాండ్ అండ్ షౌట్ హల్లెలూయా. నేను నమ్ముతున్నాను సువార్తను. ఏంటి ఆ సువార్త అంటే, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు భూస్థాపన చేయబడ్డాడు, ఆయన నా కొరకు తిరిగి లేపబడ్డాడు, ఆయన నన్ను అంగీకరించాడు,
నన్ను తన కుమారుడిగా చేసుకున్నాడు. ఆయన తన సొత్తైన జనముగా నన్ను మార్చుకున్నాడు. దట్స్ ద గాస్పుల్. ఆ రోజున వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గరికి అందరూ రాళ్ళు తీసుకుని వచ్చి కొట్టి చంపేద్దామంటే ఆయన ఆమెను చూసి కుమార్తె అని పిలిచాడు. డాటర్, నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. అది సువార్త ఆమెకు. ఇంకేముంది సువార్త? ఆ రోజున సీమోను ఇంటిలో ఆయన కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదముల దగ్గర పడి ఆమె కన్నీటితో ఆయన పాదములను తడుపుచు, ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుచుచు, ఆ అత్తరు బుడ్డె పగలగొట్టి ఆయన అభిషేకించినప్పుడు అందరూ ఆమెను చూచి, ఆమె ఎట్టి స్త్రీ ఆయనకు తెలియదా అంటే యేసుప్రభు అన్నాడు, ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి గనుక ఆమె విస్తారముగా నన్ను ప్రేమించుచున్నది. దట్స్ ద గాస్పుల్. ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నీవు ఓటమిలో చనిపోవాల్సిన అవసరం లేదు. దట్స్ ద గాస్పుల్. అది సువార్త. నీవు సమృద్ధిలో బ్రతకగలవు. అది సువార్త. ఎందుకంటే నీ కొరకు ఒక ఆయన వెల చెల్లించాడు. అది సువార్త. కమ్ ఆన్, హల్లెలూయా. సో ఆ సువార్త నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి, గుంటూరు వాసులకు కూడా. మొన్నే ఆ మాట నేర్చుకున్న బ్రదర్ దగ్గర, గుంటూరు వాసులారా అని. సో మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి, తర్వాత గుంటూరు వాసులు. చెప్పండి ఎవరికి? గుంటూరు వాసులకు కూడా రక్షణ కలుగు చేయుటకే అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. కమ్ ఆన్ సంబడి, హల్లెలూయా. సో నేను పారాఫ్రేజ్ చేస్తాను వచనాన్ని. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. గాస్పుల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫీల్ గుడ్ మెసేజ్. సువార్త అనగా కేవలము నీకు బాగుందనిపించే ఒక మాట కాదు, నీకు బాగుందనిపించే ఒక వర్తమానం కాదు, నీకు బాగుందనిపించే ఒక స్టేట్మెంట్ కాదు. సువార్త అది దేవుని శక్తి. గాస్పుల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. అయితే ఎవరికి అది దేవుని శక్తి అంటే నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి. ఇఫ్ యు బిలీవ్ ద గాస్పుల్, నువ్వు సువార్తను నమ్మితే, ఆయన సిలువ మరణ భూస్థాపనను గూర్చిన మాటను నువ్వు నమ్మగలిగితే, ఆయన చెల్లించిన వెలను నీవు నమ్మగలిగితే, నిశ్చయముగా ఆయన మన రోగమును భరించాడు నీవు నమ్మగలిగితే అది సువార్త. మన వ్యసనములను ఆయన వహించాడు, అది సువార్త నమ్మగలిగితే, నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నో, దట్స్ స్పెషల్ అబౌట్ ద వర్డ్. వాక్యముకున్న ప్రత్యేకతే అది. మంచి పుస్తకాలు చాలా ఉంటాయి. ఆ పుస్తకాలలో మంచి మంచి స్టేట్మెంట్స్ మనకు దొరుకుతాయి. ఆ పుస్తకాలలో మీరు చదివితే చాలా మంచి మాటలు దొరుకుతాయి, కానీ అవి మీకు శక్తిని ఇంపార్ట్ చేయవు. కానీ వాక్యము ఆయన ఆత్మ అయి ఉన్నది. ఇదిగో నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను 6:63. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, ఫర్ ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ ఆర్ స్పిరిట్ అండ్ లైఫ్. సో ఈ వాక్యము ఏమవుతుందంటే, ఈ వాక్యములో ఉన్న శక్తి ఏంటంటే, వెన్ యూ బిగిన్ టు రీడ్ ద వర్డ్, వెన్ యూ బిగిన్ టు స్టడీ ద వర్డ్, వెన్ యూ మెడిటేట్ అపాన్ ఇట్, ఆ వాక్యముని ధ్యానించినప్పుడు ఆ వాక్యము నీకు శక్తిగా మార్చబడుతుంది. ఆ వాక్యము నీలోనికి శక్తి ఇంపార్ట్ చేస్తుంది. హల్లెలూయా. సో కనుక నన్ను ఈ మధ్య ఒకళ్ళకి ప్రశ్న అడిగి, మీరు ఎప్పుడు వాక్యం 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 అంటారంటే, వై యూ సో మచ్ ఫోకస్ ఆన్ ద వర్డ్? నేను చెప్పాను, యూ కెనాట్ సపరేట్ గాడ్ అండ్ హిస్ వర్డ్. వాక్యమును దేవుని మనము వేరు చేయలేము. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము. అనగా ఆయన లేకుండా, అనగా వాక్యము లేకుండా కలగలేదు. సో ఎవ్రీథింగ్ దట్ యు నీడ్, ఎవ్రీథింగ్ దట్ యు వాంట్, దేవుడు చేయాలనుకున్న ప్రతీది కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ఏమనుంది? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ద వరల్డ్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్యం లేకుండా మనం ఏమి చేయలేము. సో ఈ వాక్యం ఏం చేస్తుందంటే, ఇట్ ఇంపార్ట్స్ పవర్. అది మనలోనికి శక్తిని విడుదల చేస్తుంది. టర్న్ యువర్ బైబిల్స్ టు 1 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. అక్కడ కూడా చాలా అద్భుతమైన వచనాలు మనకి కనిపిస్తాయి. 1 Corinthians chapter 1. లెట్స్ రీడ్ వర్స్ 18. 18వ వచనం చదువుదాం. 18వ వచనం. సిలువను గూర్చిన వార్త. ఇదే సువార్త. ఇందాక నేనే చెప్పాను, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. హల్లెలూయా. ఏంటి సిలువను గూర్చిన వార్త? సిలువకు ముందు ఏ మనిషి దేవుని యొద్దకు రావటానికి అవకాశం లేదు. ఒక అడ్డ తెర ఉండేది, ఆవరణం ఉండేది,
పరిశుద్ధ స్థలం ఉండేది, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. మనుషులందరూ ఆవరణము వరకే. ఆ తర్వాత అక్కడి నుంచి యాజకుడు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. సంవత్సరానికి ఒక్కమారే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. అది చాలా 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 సీక్రెట్ ప్లేస్. నో వన్ ఈజ్ అలౌడ్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. మనందరికీ తెలిసిన విషయమే. సో దేవుని చేరుకోవటం అంత సులువు కాదు. పాత నిబంధన దినాలలో సిలువకు ముందు దేవుని యొద్దకు వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన శరీరం ఎప్పుడైతే చేల్చబడిందో ఆ అడ్డ తెరగోడ చినిగిపోయింది నడిమికి, వాక్యంలో రాయబడింది. సో సిలువను గుర్చిన వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్? ఏంటి సిలువను గుర్చిన వార్త అంటే, నవ్ యూ కెన్ కమ్ స్ట్రైట్ టు గాడ్. నువ్వు ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఎటువంటి పరిస్థితి అయినా నీవు తిన్నగా ఆయన యొద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యూ కెన్ కాల్ హిమ్ డాడీ. అందుకనే ఆయన మనం సమయోచితమైన సహాయము పొందుట కొరకు కృపాసనమును వద్దకు ధైర్యముగా సమీపించుదుము. హెబ్రీ 4:16. సో ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు ఏమై ఉంది? సంబడి షౌట్ దేవుని శక్తి. అది దేవుని శక్తి అయి ఉన్నది. సో కనుక ఈ సిలువను గూర్చిన వార్త, త్రూ క్రాస్ వి వర్ డెలివర్డ్, త్రూ క్రాస్ వి వర్ మేడ్ హోల్, త్రూ క్రాస్, ఆ సిలువ ద్వారానే మనకు విడుదల, విమోచన, సంపూర్ణత, క్షమాపణ ఇవన్నీ కలిగినాయి. యేసు ప్రభు మాట్లాడితే ఏమన్నారు? లూకాసు వార్త 4వ అధ్యాయము, లూక్స్ గాస్పుల్ చాప్టర్ 4 వర్స్ 18 to 19. లూకాసు వార్త ఇవన్నీ మనకు తెలిసిన వచనాలు, కానీ ఐ వాంట్ టు అగైన్ ఫోకస్ ఆన్ this things as the Holy Spirit reminded me. లూకాసు వార్త 4వ అధ్యాయము 18-17 వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను for he has anointed me, నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి నెంబర్ 1 విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. Somebody shout Lord hallelujah. చాలా అద్భుతమైన మాట. యేసు ప్రభు వారు he began to talk about this is gospel actually. ఇది సువార్త ఏమంటున్నాడు ఆయన? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు. సువార్త, వాట్ ఈస్ ద గాస్పుల్? అదే నేను మాట్లాడుతున్నా. ఏంటి సువార్త అంటే? చెరలోనున్న వారికి విడుదల, అదే సువార్త. ఏంటి సువార్త అంటే? గ్రుడ్డు వారికి చూపు, అదే సువార్త. ఏంటి సువార్త అంటే? నలిగిన వారికి విడుదల. ఏంటి సువార్త అంటే? ప్రభు హితవత్సరము, ద ఫేవరబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్. 1 moment of favor is equal to lifetime's labor. ఒక్క క్షణము ఆయన దయ నిన్ను తాకితే జీవితకాలం అంతా ప్రయాసపడిన దొరకనిది ఆయన దయ నీకు అనుగ్రహిస్తుంది. ద ఫేవరబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు. సో మనకి 3 మాటలు అక్కడ కనిపిస్తాయి. వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ద గాస్పుల్, సువార్త గురించి మాట్లాడు. నెంబర్ 1, హీ సెంట్ మీ టు ప్రొక్లైమ్ రిలీజ్ టు క్యాప్టివ్స్, విడుదల ప్రకటించటానికి. ద గాస్పుల్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ రిలీజ్. సువార్త అనగా నీ విడుదలను గూర్చిన వార్త. ఇట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ రిలీజ్ ఫ్రమ్ బాండేజ్. ఇట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ రిలీజ్ ఫ్రమ్ అడిక్షన్. నీ కలిగిన ప్రతి పరిస్థితి, వ్యసనము, బంధకము నుంచి విడుదలనిచ్చే వార్త సువార్త. షౌట్ లౌడ్ హల్లెలూయా. అండ్ నెంబర్ 2, రెండవది, గాస్పుల్ ఈజ్ ఎ మెసేజ్ ఆఫ్ రికవరీ. తెలుగు బైబిల్లో గుడ్డి వారికి చూపు కలుగు చేయుటకన్నమాట. గుడ్డి వారికి చూపును బ్రాకెట్లో తెలుగు బైబిల్లో కలుగునని అనుంది. బట్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్ సేస్ అండ్ రికవరీ టు ద సైట్, రికవరీ ఆఫ్ సైట్ టు ద బ్లైండ్. గుడ్డి వారికి చూపు. ఇట్స్ నాట్ గుడ్డి వాడికైతే చూపు, మరి నీకేం రికవరీయో నాకు తెలియదు. అనారోగ్యమైతే ఇట్ ఈస్ ఎ రికవరీ ఆఫ్ హెల్త్. ఒకవేళ ఆర్థిక ఇబ్బంది అయితే ఇట్ ఈస్ ఎ రికవరీ ఆఫ్ యువర్ ప్రాస్పెరిటీ. నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా, ద గాస్పుల్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ రికవరీ. సువార్త అనగా నీవు మరల పోగొట్టుకున్నది, నీవు నష్టపోయినది మరల తిరిగి పునరుద్ధరించబడుచున్నది అన్న మాట సువార్త. హల్లెలూయా. ఆ రోజున దావీదుతో అదే అన్నాడు, నేను పోయేదనా, నేను తరిమేదనా, అమాలీకీలు వచ్చి దావీదు కుటుంబ వారందరినీ తీసుకొని వెళ్ళిపోతే.
దేవుడు మాట్లాడుతూ దావీదుతో అన్నాడు, నీవు నిశ్చయముగా వారిని తరుముతావు, నీవు కోల్పోయింది మరలా రక్షిస్తావు. వాక్యంలో రాయబడింది, డేవిడ్ రికవర్డ్ ఆల్, దావీదు సమస్తమును రక్షించను. ఆమెన్. బట్ ఇన్ ద న్యూ కవెనెంట్, నూతన నిబంధనలో, అవర్ డేవిడ్ ద లార్డ్ జీసస్, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ద్వారా ఆయనే మన కొరకు సమస్తమును సంరక్షించి రికవర్ చేసి ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంచితే ఆ రికవరీ నీదే, నువ్వు విశ్వాసం ఉంచితే ఆ రిస్టోరేషన్ నీదే, నువ్వు విశ్వాసం ఉంచితే సిలువలో మన కొరకు సంపాదించిన సమస్తము కూడా విశ్వాసము ద్వారా అది మనకే చెందుతుంది. సో నెంబర్ 1, ఇట్ ఈస్ రిలీజ్, ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఆఫ్ రిలీజ్. గాస్పుల్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ రిలీజ్. సంబడి షౌట్ రిలీజ్. మొదటిది విడుదలను గూర్చిన వార్త. నెంబర్ 2, గాస్పుల్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ రికవరీ. రెండవది సంబడి షౌట్ రికవరీ. సువార్త అనగా మరల తిరిగి పునరుద్ధరణ గూర్చిన మాట. నెంబర్ 3, మూడవది ప్రభు హితవత్సరము ప్రకటించుటకు. నెంబర్ 3, గాస్పుల్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ఫేవర్. సువార్త అనగా దయను గూర్చిన మాట. నీ పైన ఆయన దయను విడుదల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంబడి షౌట్ అలౌడ్ హల్లెలూయా. సో రిలీజ్, ఫేవర్, రికవరీ అండ్ ఫేవర్, దిస్ ఈస్ గాస్పుల్. సువార్తలు ఇవన్నీ ఉన్నాయి. నీకు విడుదల, అలాగే నీకు రిస్టోరేషన్, పునరుద్ధరణ, అలాగే నీ పైన దయ ఆయన సిలువ ద్వారా, ఆయన సువార్త మనకు అనుగ్రహించాడు. అందుకనే సువార్త నమ్ము ప్రతివానికి దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. అలౌడ్ హల్లెలూయా. If you feel down in life, if you are battling with some sickness, ఏదైనా అనారోగ్యం చేత నువ్వు పోరాడుతున్నట్లయితే, జీవితంలో కొన్నిసార్లు కృంగిపోయిన పరిస్థితికి వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఆన్సర్స్ డిలే అయినప్పుడు, కొన్నిసార్లు ఎందుకు డిలే అవుతున్నాయో అర్థం కానప్పుడు, కొన్నిసార్లు వాగ్దానములు మన ఎదుట అవి నిరర్ధకమైపోయినట్లుగా కనిపిస్తున్నప్పుడు, నీవు చేయాల్సిన పని ఏంటంటే, యు నీడ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ ద గాస్పుల్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఏంటి సువార్త అనగా, ఆయన నీ కొరకు వెల చెల్లించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తము చిందించాడు గనుక ఆయనవన్నీ ఇక నీవే అన్నాడు ఆయన. హల్లెలూయా. మీకు గుర్తుందా, ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతూ నా ఆస్తిలో నాకు భాగము నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి తన కుమారుడికి రావాల్సిన ఆస్తి యాక్చువల్గా ఇద్దరికి పనిచేశాడు. చిన్నోడు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. యు నో ద స్టోరీ ఆఫ్ ద ప్రాడిగల్ సన్. బయటికి వెళ్ళి తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. ఆస్తి అయిపోయింది, తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అతను ఏం చేశాడు, ఒక పందుల గుంపు దగ్గరికి వెళ్ళాడు. అతడు వారికి ఉద్యోగం ఇవ్వాల, ఆకలేసింది గనుక పందులు పొట్టు తిందామని ప్రయత్నించాడు. పందుల అవకాశం ఇవ్వాల. ఆ టైంలో తనకి నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం ఉందని గుర్తొచ్చింది. హీ రిమెంబర్డ్ ద ఫాదర్స్ హౌస్. తండ్రి యొక్క ఇంటిని గుర్తు చేసుకున్నాడు. నౌ లిసన్ టు మీ. అప్పుడు తన హృదయంలో అనుకున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తాను, వెళ్ళి తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేశాను, నన్ను క్షమించు, మరలా నన్ను అంగీకరించని చెప్దామనుకున్నాడు. లేచాడు, తన తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడు. కానీ దూరం నుంచి తండ్రి చూశాడు. పరిగెత్తుకొని వస్తున్న తండ్రి, ఆ కుమారుడు వస్తుంటే తండ్రి పరిగెత్తుకొని కుమారుడిని ఎదుర్కోవటానికి వెళ్ళాడు. వాక్యంలో రాయబడింది, టర్న్ యువర్ బైబిల్స్ టు లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15. మనం లూకాసు వార్తలోనే ఉన్నాం అనుకుంటా. లూకాసు వార్త 15వ అధ్యాయం. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారందరూ ఆమేన్ చెప్పండి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15, లెట్స్ రీడ్ వర్డ్స్ 18, 18వ వచనం నుండి చదువుదాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉండగా while he was still far, ఇంకా దూరముగా ఉండగా తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను
పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించాడు. చూసాడా? నౌ లిసన్ టు మీ, ప్లీజ్ ట్రై టు విజువలైజ్ దిస్. దీన్ని ఒకసారి చిత్రీకరించడానికి ప్రయత్నించండి. నౌ ఇతడు పరిగెత్తుకొని వచ్చాడు. తండ్రి, నీకు విరోధముగా పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను అన్నాడు. అని ఏమన్నాడంటే, ఇక నేను నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడును కాను. వాట్ సిన్ డస్? పాపం చేసే భయంకరమైన పని ఏంటంటే నీ ఐడెంటిటీని రాబ్ చేసేస్తుంది, నీ గుర్తింపు. ఇప్పుడు కొడుకుగా ఉన్నవాడు, కుమారుడుగా ఉన్నవాడు, బికాస్ ఆఫ్ హిస్ వీక్నెస్ ఆర్ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిల్యూర్స్, తన ఓటమి, తన యొక్క లోపములు, తన యొక్క పాపమును బట్టి తిరిగి వచ్చి నేను ఇంకా నీ కుమారుడు కాదు అంటున్నాడు. కానీ ఇమ్మీడియట్గా లుక్ ఎట్ వాట్ ఫాదర్ వాస్ డూయింగ్. తండ్రి ఏం చేస్తున్నాడు? తన కుమారుడి యొక్క మాటకు తిరిగి వేరే మాట స్పందించలేదు. అట్లా అనబాకు కొడుక, అంత మాట అనబాకురా, నాన్న కదా, బుజ్జి కదా, అయ్యో అయ్యేం మాట్లాడలేదు. వెంటనే తండ్రి తన దాసులను పిలిచాడు. దాసులను పిలిచి ప్రశస్త వస్త్రము వీరికి త్వరగా కట్టమన్నాడు, వీని చేతికి ఉంగరం పెట్టమన్నాడు. అంటే నో ఫాదర్ బిగాన్ టు గివ్ ఎవ్రీథింగ్ దట్ హీ లాస్ట్. అతడు కోల్పోయినది మరలా తిరిగి ఇవ్వటం స్టార్ట్ చేశాడు. తను కోల్పోయిన స్థానమును తిరిగి ఇవ్వటం స్టార్ట్ చేశాడు. తాను కోల్పోయిన గుర్తింపును మరలా తిరిగి ఇవ్వటం స్టార్ట్ చేశాడు. తన కోల్పోయినవన్నీ ప్రశస్త వస్త్రము వేశాడు, చేతికి ఉంగరము పెట్టాడు, పాదములకు చెప్పులు తొడిగించాడు. నౌ లిసన్ టు మీ, ఇన్ ద గాస్పెల్, సువార్తలో ఏం జరుగుతుందో తెలుసా? ఇట్ రివీల్స్ యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపును బయలుపరుస్తుంది సువార్త. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నీవు పాపివి కాదు ఇక, నువ్వు పడిపోయిన వ్యక్తివి కాదు ఇక, నువ్వు దురాత్మల చేత పీడించబడుచున్న వ్యక్తివి కాదు ఇక. ఆయన నిన్ను కుమారుడు అని పిలుచుచూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, కమ్ ఆన్ సంబడి లౌడ్ హల్లెలూయా. I need some monitors. ఆయన కుమారుడు అని పిలుస్తున్నాడు. ఆయన ఎందుకని? he has changed our identity. ప్రశస్త వస్త్రం వేసేసాడు. వా, కుమారుడికి అర్థం కావటం లేదు. ఆ తర్వాత చేతికి ఉంగరం పెట్టేశాడు. నో, ఇట్ టాక్స్ అబౌట్ అథారిటీ. అధికారము కలిగిన వానుకున్న సామర్థ్యము వేరు. అధికారము కలిగిన వారికి ఇక ఇంతకు ముందు కొడుకుగా ఎలాగా నువ్వు చేసావో, నౌ యూ కెన్ యాక్ట్ లైక్ నువ్వు కుమారుడు వలె నువ్వు పని చేయొచ్చు. గాస్పెల్ రివీల్స్ యువర్ కెపాసిటీ ఆర్ యువర్ ఎబిలిటీ. సువార్త నీ సామర్థ్యమును విడుదల చేస్తున్నారు, బయలుపరుస్తుంది. ఇట్ రివీల్స్ యువర్ ఐడెంటిటీ. అది నీ యొక్క గుర్తింపుని తెలియజేస్తుంది సువార్త. నేను క్రీస్తు యొద్దకు వచ్చా, ఆయన ముఖము చెల్లని నాకు ఆయన కుమారుడు అని పిలిచాడు నన్ను. నా గురించి నా పాపముల లిస్ట్ నేను రాస్తే నాకే అసహ్యము కలిగే జీవితము కలిగిన మానవుని యొక్క పాపములను చూచి నీ పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని కుమారుడని పిలిచాడు. హీ రివీల్డ్ అవర్ ఐడెంటిటీ. కమ్ ఆన్, హల్లెలూయా. పేతురు చాలా బాగా రాశాడు. ఆయన తన స్వరక్తమిచ్చి ఆయా జనములోను, ఆయా ప్రజలలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను మనుష్యులను కొని అన్నాడు. Whatever it was, he bought us with price. మనుషులను కొన్నాడు. పాత నిబంధన దినాలలో సంత ఉండేది. సంతలో బానిసలుగా మనుషులు నమ్మేవారు. ఆ బానిసలను నగ్నంగా నిలబెట్టి ఒక కర్రకు కట్టేసేవారు. అతనికి మెడలో ఒక ప్లకార్డ్ రాసి, ఒక మెడలో రాసి, ఇతను ఏమి చేయగలడు, ఇతనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇతనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఇతనుకున్న లోపాలేంటి. సావుకారులు వచ్చి సంతకి నగ్నంగా ఉన్న ఆ బానిసను చూసి అతని శరీరంలో లోపములు ఏమి లేవని గమనించి పైన రాసిన అన్ని చదివి, ఓకే ఈ పని చేయగలడా, ఇది చేయగలడా, ఇది చేయగలడా, ఇది చేయగలడా అని ఆలోచించి బేరం కుదుర్చుకొని కొనుక్కొని వెళ్ళేవారు. మనలో కూడా సాతాను సంతలో పెట్టాడు ఒక రోజున. మనలో కూడా పాపము నగ్నముగా చేసేసింది ఆ రోజున. మన మెడలో కూడా ఒక కార్డు రాయబడింది. మనలో కొనటానికి ఒక సావుకారు వచ్చాడు పరలోకము నుంచి. నీ పైన ఉన్న లిస్ట్ అంతా చదివాడు. ఒక్కటి కూడా పనికొచ్చే లిస్ట్ కనపడలేదు, ఒక్కటి కూడా బాగుపడే లిస్ట్ కనపడలేదు, ఒక్కటి కూడా క్షేమకరమైనది కనపడలేదు. అన్ని నెగిటివ్సే కనపడ్డాయి, అన్ని పాపములే కనపడ్డాయి, అన్ని ఓటములే కనపడ్డాయి, అన్ని లోపములే కనపడ్డాయి. ఎందుకు పనికిరా నిన్ను చూసి అన్నాడు, నేను ఇతన్ని కొంటాను అన్నాడు ఆయన. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా.
ఈజ్ ఇట్ నాట్ ద గాస్పుల్? అది సువార్త కాదా? సాతాను వచ్చాడు, ఎంత కొంటావు, వీడు దేనికి పనికొస్తాడు నీకు? నేను దేనికైనా వాడుకుంటాను. ఇందాక పాడుకున్నావు, ఏమైనా చేయగలడు ఆయన, నేను వాడుకుంటాను. ఎందుకు పనికొస్తాడయ్యా నీకు? నాకు పనికొస్తాడు, నేను వాడుకుంటాను. ఏం చేస్తావు వీడిని తీసుకెళ్ళి? అనేకులను నా కొరకు సంపాదించడానికి వాడుకుంటాను. ఏం చేస్తావు వీడిని తీసుకెళ్ళి? ఒక ఆంటర్ప్రెన్యూర్ని చేస్తాను. ఏం చేస్తావు వీడిని తీసుకెళ్ళి? ఒక యూనివర్సిటీ పెట్టిస్తాను. ఏం చేస్తావు వీడిని తీసుకెళ్ళి? ఒక దేశమును వీడి ద్వారా దీవింపజేస్తాను. మరి వాడి లిస్ట్లో అవేమి లేవు కదా. నేను నమ్మకూడదని సాతాను గడు వాడు సొంతం చేసుకోవాలని, వాడు తను వశం చేసుకోవాలని చాలా ఎక్కువ రేటు చెప్పాడు ఆయనకి. ఆయన అన్నాడు, నా రక్తం ఇచ్చేస్తా, నేను నా రక్తం ఇచ్చి కొనేస్తా. నేను సాతానికి ఒక్కసారి ఫీజులు ఎగిరిపోయినాయి, రక్తం ఇచ్చి కొనటానికి వీడిలో ఏముంది? వాట్ గాడ్ సాస్ టు బై us. ఏమి రాశాడు పేతురు? ఆయా జనములోను, ఆయా మనుషులోను, ఆయా భాష మాట్లాడు ప్రజలలో నుండి ఆయన రక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి మనుషులను కొని. ఐఎమ్ బాట్ విత్ ఎ ప్రైస్. యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. ఎవడో నువ్వు అన్నావని నువ్వు పనికిరాని వ్యక్తివి కాదు. గాడ్ హ్యాస్ పెయిడ్ ఎ హై ప్రైజ్. ఆయన ఎవరైనా మీరు ఎప్పుడైనా సెల్ ఫోన్ స్టోర్కి వెళ్ళి ఫోన్లో అక్కడ బాగా పగిలిపోయింది ఒకటి ఇవ్వండి అని కొనుక్కొస్తారా? స్క్రీన్ గార్డ్ బేక్ అయిపోయింది కొనుక్కొస్తారా? పనిచేయని ఫోన్లు కొంటారా? పనికిరాని మనలను కొన్నాడు ఆయన. సువార్త అదే. కమ్ ఆన్, హల్లెలూయా. యూ నీడ్ టు హియర్ దిస్ గాస్పుల్. కమ్ ఆన్, హల్లెలూయా. చాలా మందికి సిలువ గుడ్ ఫ్రైడే రోజు తప్ప మిగిలిన రోజులు గుర్తురాదు. నా మాట వింటున్నారా? నా మాట వింటున్నారా? గాస్పుల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మితే శక్తి. ఇట్ రివీల్స్ యువర్ ఐడెంటిటీ. నేను కొడుకుని, ఇప్పుడు నేను కొడుకుని. ఆయన నన్ను కుమారుడిగా పిలిచాడు. ఎవరందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారు, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లల అగుటకు అవకాశం ఇచ్చానల్లా, అధికారం ఇచ్చానన్నాడు. హీ హాస్ గివెన్ us authority to become the children of God. Hallelujah to everyone those who believe in him. ఆయన విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. సో నెంబర్ 1, డోంట్ ఫర్గెట్, నెంబర్ 1, గాస్పుల్ రివీల్స్ యువర్ ఐడెంటిటీ. అది నీ యొక్క గుర్తింపును బయలుపరుస్తుంది. అండ్ నెంబర్ 2, గాస్పుల్ రివీల్స్ యువర్ కెపాసిటీ ఆర్ యువర్ ఎబిలిటీ. నీ సామర్థ్యమును విడుదల చేస్తుంది. ఏంటి నీ సామర్థ్యము? ఆయన చేయగలిగిన సమస్తము నీవు కూడా చేయగలవు. ఆయన తన ఆత్మ ద్వారా సమస్తము. అందుకే నన్ను శక్తి చేత, బలము చేత కాదు. ఇప్పుడు నువ్వు రక్షించబడిన తర్వాత నీ ఒక్కడవే కాదు, నీతో పాటు పని చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆయన శక్తి చేత, బలము చేత కదా, నా ఆత్మ ద్వారా ఇది జరుగును అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్ రివీల్స్ యువర్ కెపాసిటీ. నేను ఎవరో తెలిస్తే నేనేమి చేయగలను అర్థమవుతుంది. ఇఫ్ యూ కెన్ నో హూ యు ఆర్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ యూ కెన్ డూ. అండ్ నెంబర్ 3, గాస్పుల్ రివీల్స్ యువర్ డెస్టినీ. సువార్త ఏమి బయలుపరుస్తుందంటే నీ గమ్యమును బయలుపరుస్తుంది. ఇట్ రివీల్స్ యువర్ డెస్టినీ. నా మాట అర్థమవుతుందా? కమ్ ఆన్, సంబడి షౌట్ హల్లెలూయా. ద రివలేషన్ ఆఫ్ ద గాస్పుల్. సువార్తను గూర్చిన గ్రహింపు నీకు కలిగినప్పుడు, సువార్తను గూర్చిన ఆ యొక్క ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు, దయ్యము పట్ల లేక సాతాను పట్ల, వాడి క్రియల పట్ల నీ యాటిట్యూడ్ మారిపోతుంది. ఎందుకంటే వాడికి రైట్ లేదని నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నీ మీద రోగముతో పని చేయటానికి, నీ మీద అప్పుతో పని చేయటానికి, నీ మీద లేమితో వాడు అటాక్ చేయటానికి, నీ మీద ఇంకా వేరే అంధకార చీకటి శక్తుల చేత నిన్ను అటాక్ చేయటానికి వాడికి ఏమాత్రం రైట్ లేదు. యువర్ యాటిట్యూడ్ విల్ చేంజ్ టువర్డ్స్ ద డెవిల్ అండ్ హిస్ యాక్టివిటీస్. ఎందుకని? ఐఎమ్ సేవ్డ్. గాస్పుల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. చెప్దాం, సువార్త నాకు దేవుని శక్తి అయి ఉన్నది. మరలా చెప్దాం, సువార్త నాకు దేవుని శక్తి అయి ఉన్నది. కమాన్, మరలా చెప్దాం, సువార్త నాకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. 1 Peter chapter 2, పేతురు మొదటి పత్రిక మనందరికి తెలిసిన వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో నుండి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారా? మనకి ఇవన్నీ తెలిసిన వచ్చినాలే, కానీ యూ నీడ్ టు మెడిటేట్ ఆన్ దిస్ డైలీ.
we are treasure. మనము రాజులైన యాజక సమూహము, a spiritual nation. I'm reading from the Passion Translation. We are called the God's chosen treasure. అక్కడ chosen treasure అన్న మాట దగ్గర గ్రీక్ భాషలో a special treasure of a king, రాజు యొక్క ప్రత్యేక నిధి అన్న మాట రాయబడింది. We are God's chosen treasure. We are called the priests who are kings, a spiritual nation set apart as God's devoted ones. He called you out of darkness to experience his marvelous light. We are God's chosen treasure. బాగా గమనించాలి, యు ఆర్ నాట్ ఎ ట్రాష్, యు ఆర్ ఎ ట్రెజర్. నువ్వు ఒక చెత్త కాదు, నువ్వు ఒక పనికిరాని వ్యక్తివి కాదు, నువ్వు దేవుని యొక్క నిధి అయి ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. డోంట్ లెట్ పీపుల్ కాల్ యు అవుట్ ఆఫ్ యువర్ వాల్యూ. నీకు ఇవ్వబడిన విలువలో నుంచి ప్రజలు నిన్ను బయటకు పిలువనియద్దు. డోంట్ బిలీవ్ దెమ్. జీసస్ పెయిడ్ ఎ హై ప్రైజ్. ప్రజలు నీ గురించి నీవు నమ్ముచున్న దానికంటే, వాక్యములో నీ గురించి చెప్పబడిన దానికంటే ఏది ఒక్క కొంచెం నీకు వినపడినా, నీకు కనపడినా, నీకు అనిపించిన, ఎందుకని నీ ఫీలింగ్స్ నమ్మద్దండి. దేవుని వాక్యములో కంటే కూడా ఒక్కటి కొంచెం తక్కువ మీకు అనిపించిన, మీరు వాటిని నమ్మకూడదు. డోంట్ బిలీవ్ దెమ్. కమ్ ఆన్. ఎందుకని? దట్స్ నాట్ యువర్ ఐడెంటిటీ. నీ ఒరిజినల్ ఐడెంటిటీ దేవుని వాక్యములోనే ఉంది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు ఎవరీవన్ హూ బిలీవ్. నమ్మువానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. నీ పైన దేవుని వాక్యమును యు నీడ్ టు ప్రొఫెసై గుడ్ ఓవర్ యువర్ ఫ్యామిలీ, ఓవర్ యువర్ చిల్డ్రన్, ఓవర్ యువర్ మ్యారేజ్, ఓవర్ యువర్ ఫైనాన్సెస్, ఓవర్ యువర్ మినిస్ట్రీ. నీ పరిచర్య మీద, నీ పిల్లల పైన, నీ వివాహ సంబంధము పైన, నీ కుటుంబం పైన, నీ ఆర్థిక పరిస్థితి పైన సువార్తను బట్టి, క్రీస్తును బట్టి శ్రేష్టమైన మాటలను ప్రవచనాత్మకంగా నీవే పలకటం ఆరంభించాలి. ఎవరో వచ్చి నీకేదో చెప్తారని వెయిట్ చేయొద్దు. యు బిగిన్ టు డిక్లేర్ the goodness of God over your life. నీకు నీవే దేవుని మంచితనమును నీ జీవితం మీద నువ్వు ప్రకటించడం ఆరంభించు. ఎందుకంటే నువ్వు పలికితేనే అద్భుతం కదా. అద్భుతము నీ మాటలోనే ఉంది కదా. అందుకని డోంట్ యూజ్ యువర్ మౌత్ ఫర్ నెగటివ్. అందుకని నీ మాట చెడ్డ వాటికి వాడద్దు. ఎందుకని ఇట్ రిలీజెస్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రైట్ బిలీవింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సమ్ పాజిటివ్ కన్ఫెషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రైట్ బిలీవింగ్. నువ్వు సరి అయినది నమ్మితే, సరి అయిన విధముగా నమ్మితే, వాక్యమును నమ్మితే, సువార్తను నమ్మితే, అది నీకు దేవుని శక్తిగా మార్చబడుతుంది. హల్లెలూయా. లేవియ కాండంలో నాకు ఒక మాట గుర్తొస్తూ ఉంది, చాలా అద్భుతమైన మాట. ఒకసారి చూద్దామా? ద బుక్ ఆఫ్ లెవిటికస్ లేవియ కాండము 27వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. లెవిటికస్ చాప్టర్ 27 వర్స్ 12. లేవియ కాండము. అందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రైట్. 27వ అధ్యాయం లేవియ కాండం 12వ వచనం. అది మంచిదైతేనేమి, చెడ్డదైతేనేమి, యాజకుడు దాని వెల నిర్ణయింపవాలి. అందరూ ఈ మాట అందరం కలిసి చెప్దాం. ఓకే. యాజకుడు అన్న మాట దగ్గర నుంచి నిర్ణయింపవలనన్న మాట వరకు చదువుదాం. మీరు అందరు నాతోనే ఉన్నారా? కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్? కమ్ ఆన్. మీ ఆమేన్ బాలేదు. కమ్ ఆన్, హల్లెలూయా. రైట్. 1 2 3 గో. యాజకుడు దాని వెలను, ఇంకోసారి ట్రై చేద్దాం. యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను. ఇటువైపు ట్రై చేద్దాం. యాజకుడు దాని వెలను మరల చేద్దాం. యాజకుడు దాని వెలను ఇందాక పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎవరు యాజకుడు? మీరు అంధకార రాజ్యములో నుంచి చదవాలన్నమాట. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. God has made us the priests. రాజులైన యాజక సమూహముగా మనలను చేసి ఉన్నాడు. That's the gospel. అదే సువార్త. Now according to Leviticus, ఇప్పుడు లేవియ కాండానికి వస్తే యాజకుడు దాని వెలను ఏం చేయాలి? మీరు మరలా చెప్పాలి. యాజకుడు ఎవరు? యాజకుడు. యు ఆర్ ద ప్రీస్ట్ నౌ. యూ నీడ్ టు సెట్ ఎ వాల్యూ. ఒకవేళ నిర్ణయించుకో, నీ పైన నువ్వు ఏమవుతావు అనుకున్నావు నిర్ణయించుకో. దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని కోరుతున్నావు నిర్ణయించుకో. ఒకవేళ నిర్ణయించుకో. అయితే అక్కడ తవల నాకు వచ్చిన చాలా ఇష్టమైన మాట నేనే చదువుతున్నాను, బాగా గమనించండి. యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను. యాజకుడు వగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. హల్లెలూయా. ఏ హల్లెలూయా అసలు ఇది? కమ్ ఆన్, గివ్ జీసస్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా.
యాజకుడు వగు నాతో పాటు చెప్పండి, యాజకుడు నగు నేను నిర్ణయించిన వేళ స్థిరమగును. స్థిరపరచుకో వేళ. సెట్ ఎ వాల్యూ ఓవర్ యువర్ లైఫ్. అందుకని అన్న యూ నీడ్ టు స్పీక్ సమ్ ప్రొఫెటిక్ words from the word by the spirit or your family, your children, or your marriage. నీ కుటుంబం పైన, నీ వ్యాపారం పైన, నీ బిడ్డల పైన, నీ కెరియర్ పైన, నీ భవిష్యత్తు పైన దైవ సంబంధమైన ప్రవచనాత్మకమైన మాట ఆయన ఆత్మ వలన నువ్వు పలకాలి. ఎందుకని? యాజకుడు వగు నీవు నిర్ణయించిన వేళ స్థిరమగుతుంది. ఎవరో చెప్పిన మాట కాదు. నీకు పెళ్ళవద్దు అన్నారు ఎవరైనా? డోంట్ బిలీవ్. నీకు పిల్లలు పుట్టరు అన్నారు ఎవరైనా? డోంట్ బిలీవ్. యాజకుడు ఒక నీవు నిర్ణయించు వేళ. నీకు ఉద్యోగం రాదన్నారా? డోంట్ బిలీవ్. యాజకుడు ఒక నీవు నిర్ణయించు వేళ. నీ పిల్లలు బాగుపడని చెప్పారు ఎవరైనా? డోంట్ బిలీవ్. యాజకుడు ఒక నీవు నిర్ణయించు వేళ. యాజకుడు ఒక నీవు నిర్ణయించిన వేళ స్థిరమగును. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, ఎలాడ్ హల్లెలూయా. సో కనుక సువార్తలో దేవుని శక్తి. There is the power of God in the gospel. ఇదే దేవుని శక్తి. ఆమేన్. నాకెంత ఆశ్చర్యం అంటే యాజకుడు నిర్ణయించిన వేళ దేవుడు అప్రూవ్ చేస్తూ ఉన్నాడు. యాజకుడు నిర్ణయించిన వేళ God is approving the value that priest was declaring. ఎందుకో తెలుసా? ఈవెన్ ఇంత క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి కూడా మనకు అర్థమవుతుంది, నీ నోట పలికిన ఆ మాట దేవుడు మన ప్రతి ఒప్పుకోలుని ఏం చేస్తాడంటే, మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారు ఆ ఒప్పుకోలను తీసుకెళ్ళి తండ్రి వద్ద సమర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వచనం చదివి మనం ముగించేసుకుంది. లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ ద డే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 4:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశము మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని, అందరు చెప్పాలి, ఒప్పుకొనిన దానిని ఏం చేయాలి? హోల్డ్ ఫాస్ట్ అవర్ ప్రొఫెషన్. నీ ఒప్పుకున్నది గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఒప్పుకున్నది ప్రతిదీ తీసుకుని వెళ్ళి తండ్రి ఎదుట సమర్పిస్తాడు. హల్లెలూయా, ఎలావుడ హల్లెలూయా. అందుకనే వెన్ యూ స్పీక్ ఓవర్ యువర్ లైఫ్, వెన్ యూ స్పీక్ గుడ్ ఓవర్ యువర్ లైఫ్, వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఓవర్ యువర్ లైఫ్, నీ పైన దేవుని యొక్క వాక్యమును ప్రవచనాత్మకంగా పలికినప్పుడు అది నీ పైన వెలగా స్థిరపరచబడుతుంది. నీ కుమారుల గురించి రాయబడింది, నీ కుమార్తెల గురించి రాయబడింది, వారికి అధిక విశ్రాంతి కలుగుతుందని రాయబడింది. నీ కుమారులు కుమార్తెలు నగరకై చెక్కిన కంబము వలె ఉన్నారన్నారు. నీ కుమారులు ఎట్లాగున్నారు? వారు బలవంతుని చేతిలో బాణముల వలె ఉన్నారన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఫైండ్ యువర్ వర్త్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు వారు శిలువలో సంపూర్తి చేసిన కార్యములో నీ విలువను కనుగొను. ప్రియ విశ్వాసి, ఇట్ రివీల్స్ యువర్ ఐడెంటిటీ, it reveals your ability, and then it reveals your destiny. నీ గమ్యము, a great destiny, ఉన్నతమైన గమ్యము నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. స్వార్థను గురించి నేను సుగుపడివాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి. నేను 17 వచనం ఒకటే చెప్పాను, I didn't touch verse 18. నమ్ము ప్రతివానికి దేవుని శక్తి. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ద గాస్పుల్, మీరందరూ రక్షించబడిన విశ్వాసులే నమ్మంది సువార్తని. చాలాసార్లు రక్షించబడే టైంలో ఆయన నీ కొరకు మరణించాడంటే అంతవరకు నమ్మి రక్షించబడిపోయారు, కానీ ఆ తర్వాత నమ్మరు. ఆ తర్వాత అసలు సువార్త నమ్మాల్సింది. సాల్వేషన్ మీరు బాప్తిసం తీసుకున్న రోజు అయిపోవాలి, ఆ రోజు స్టార్ట్ అయింది. యాక్చువల్గా ద ఫస్ట్ స్టెప్ వాజ్ బ్యాప్టిజం, ద ఫస్ట్ స్టెప్ వాజ్ రిసీవింగ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. అది మొదటి అడిగే. ఆ తర్వాత నుంచి నువ్వు సువార్త నమ్మాలి. సువార్త నమ్మని వారు ఎవరంటే విశ్వాసులే. యూ నీడ్ టు బిలీవ్ ద గాస్పుల్. నీవు నమ్మగలిగితే అది నీకు దేవుని శక్తిగా మార్చబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక రిమైండ్ యువర్ సెల్ఫ్ ద గాస్పుల్, రిమైండ్ యువర్ సెల్ఫ్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. సిలువను గూర్చిన వార్త మరలా మీరు జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉండగా మీరు శక్తి నుండి అధిక శక్తికి, మహిమ నుండి అధిక మహిమనకు, విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు, కృప నుండి అధిక కృపకు నీవు మార్చబడుతూ నువ్వు ముందుకు కొనసాగుతావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. స్టాండ్ టు యువర్ ఫీట్. అందరూ లేచి నిలబడదాం. కమ్ ఆన్, లెట్స్ ఆల్ స్టాండ్ టు యువర్ ఫీట్. అందరూ లేచి నిలబడదాం.
Come on, let's close our eyes. Every eye closed all across this place. Every head bow. అందరు తలలు వంచి ఒకసారి కళ్ళు ముద్దాం. ఆమేన్. అందరూ, ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యు. ప్రభు నీతో మాట్లాడాడు. ప్రజలు నీ పైన పలికిన మాటలు అవ్వచ్చు, లేకపోతే నీవు నీ మీద పలుకుతున్న మాటలు అవ్వచ్చు, లేకపోతే నీ పరిస్థితులు నీ మీద పలుకుతున్న మాటలు అవ్వచ్చు. నో నో నో, డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. యాజకుడు వగు నీవు నిర్ణయించు వెల స్థిరమవుతుంది. ఒక ఉన్నతమైన వెలతో ఆయన నిన్ను కొన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఒక ఉన్నతమైన వెలతో ఆయన నిన్ను కొన్నాడు. ఒక ఉన్నతమైన వెలతో ఆయన కొన్నాడు. హి హ్యాస్ బాట్ యు విత్ ఎ హై ప్రైస్. రక్తమును చిందించి కొన్నాడు. ఆయన తన స్వరక్తమిచ్చి మనుషులను కొన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. I want you to open your mouth and just give him praise. మీరు నోరు తెరిచి, ప్రభువా నన్ను కొనినందుకు స్తోత్రములు, నీవు నా కొరకు వెల చెల్లించినందుకు. కమ్ ఆన్, ఓపెన్ యువర్ మౌత్. ఐ వాంట్ యు టు ఓపెన్ యువర్ మౌత్. ఆయన అంత ఉన్నతమైన వెల కొన్నాడు. నీ ఐడెంటిటీ మార్చేసాడు ఆయన. హీ చేంజ్డ్ యువర్ ఐడెంటిటీ. He changed your identity. He has changed your capacity, your ability, or your destiny. ఆయన నీ గమ్యమును మార్చేశాడు. నీ యొక్క ఐడెంటిటీని మార్చేశాడు. నీ యొక్క కెపాసిటీని మార్చేశాడు. కమాన్, నమ్ము, నీకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నమ్ముచున్న నీకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నమ్ముచున్న నీకు అది దేవుని శక్తి. వాట్ ఆర్ యూ స్ట్రగ్లింగ్ విత్? దేని చేత నువ్వు బాధపడుతున్నావు అమ్మ? దేని చేత నువ్వు కృంగిపోతున్నావు? దేని చేత అలసిపోతున్నావు? దేని చేత నువ్వు బ్యాటిల్ అవుతున్నావు? నాకు తెలియదు. బట్ హియర్ ఇస్ ద గాస్పెల్. సువార్త ఏంటంటే, ఇట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ యువర్ రిలీజ్. ఇట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ యువర్ రికవరీ. ఇట్ ఈస్ అ మెసేజ్ ఆఫ్ ఫేవర్. నీ పైన దేవుని దయ విడుదల అవుతుందంటానికి అది వర్తమానం. నీ పైన దేవుని శక్తి విడుదల అవుతుందంటానికి వర్తమానం. అది నీ విడుదల, నీ యొక్క రెస్టరేషన్కి. ఐ మీన్, గాడ్ హ్యాస్ డన్ సంథింగ్ గ్రేట్ ఆన్ ద క్రాస్. సిలువలో ఆయన ఉన్నతమైన కార్యము చేశాడు మన కొరకు. అండ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఆ సువార్తను నమ్మాలి. ఆ సువార్తను నమ్మే కొలది నీ జీవితంలో గొప్ప 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 కార్యములు చూడటం ఆరంభిస్తావు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. Come on, lift your hands. Prabha, I pray for your people today. Lord, we thank you for the word that you have given us. నాయన, నేను పలికిన ప్రతి మాట వారి హృదయంలో నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాను. Lord, I pray that you will bring that word, Lord, make that word fruitful in their hearts, Father. వారు సువార్తను ఎరిగి, సువార్తను గ్రహించి, దానిలో ముందుకు నడుచుచు విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి వారు ప్రయాణించడానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Amen. If you are blessed by the word, come on, give Jesus some praise. Shout hallelujah. 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 Praise God. Praise. Were you all blessed? నిజంగా దీవించబడ్డారా? I am blessed.